హైదరాబాద్ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరబేరి సభపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అది సామాజిక బేరీ కాదని అన్యాయ బేరీ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు ఏమి చేశారని సభ పెట్టారంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 42% బీసీలు ఉన్నట్లు తేలిందని, అలాంటప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని సంజయ్ నిలదీశారు. అటు కేంద్రంలో 70 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏ ఒక్కసారైనా ప్రధానిగా బీసీని చేశారా అంటూ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేంద్రం నిధులతో ఏర్పాటు చేసిన ఏకలవ్య పాఠశాల పనులకు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనతో ఎలాంటి రాజీ లేకుండా ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారని సంజయ్ తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో ఇక 23 ఏకలవ్య పాఠశాలుండగా కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు బండి సంజయ్. వేములవాడ నియోజకవర్గం మరిమడ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వం నిధులైనటువంటి 5 కోట్ల రూపాయల నిధులతోని ఇక్కడ ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయల నిధులతోని అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, క్వార్టర్స్, రోడ్స్, లైట్లకు సంబంధించి కానీ ఇతర అనేక ల్యాబ్స్ సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంతోపాటు విద్యార్థుల యొక్క ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని నా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ సోలార్ ప్లాంట్ కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోలార్ ప్లాంట్, దాంతోపాటు డిజిటల్ బోర్డ్స్ వాళ్ళకి లేవు కాబట్టి డిజిటల్ బోర్డ్స్ సోలార్ ప్లాంట్ కూడా ఎంపీ నిధులు కూడా పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ పాపులేషన్ అంటే 20,000 జనాభా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2018లో నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పడాయని చెప్పి ప్లాన్ చేసిన తర్వాత మనకి 708 స్కూళ్లకు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు, మంజూరు ఇచ్చారు. 500 పాఠశాలలు